హాయ్ గుంటూరు కారం మనం రివ్యూ మాట్లాడుకుంటున్నాం. సినిమా ఎలా ఉంది ఏంటి విషయాలని మాట్లాడుకుందాం. ఒక్కటైతే డైలాగు ఉంది కదా, ఆ కుర్చీని మడతపెట్టి కొడితే ఆ సాంగ్లో వస్తుంది ఆ డైలాగు. ఆ డైలాగు మరి ఎందుకు తీసుకున్నారు ఆ సినిమాలో కానీ కరెక్ట్గా యాప్ట్. ఎలా అంటే త్రివిక్రమ్ మహేష్ ఫ్యాన్స్ని ఆ కుర్చీ మడతపెట్టి కొట్టాడండి. కొడితే కనీసం ఇంకా రాజమౌళి సినిమా వచ్చేదాకా అయితే ఇంకా లెగరు. రాజమౌళి సినిమా రిలీజ్ రోజే మళ్ళీ వాళ్ళు నిద్ర లేస్తారు. అప్పుడు దాకా అయితే నిద్రలేసే పరిస్థితి నాకైతే కనిపించట్లేదు. ప్రస్తుతం మహేష్ ఫ్యాన్స్ అయితే అంత గట్టి దెబ్బ అయితే కొట్టాడు. సినిమా స్టోరీ పరంగా కానీ, మ్యూజిక్ పరంగా కానీ, లేకుంటే అన్ని విధాలుగా ఫెయిల్ అయ్యాడు త్రివిక్రమ్. మనం త్రివిక్రమ్ గురించి మాట్లాడుకోవాలి ఎక్కువ, ఎందుకంటే ఆయన నమ్మే సినిమాకి వెళ్తాం ఎక్కువగా. ఎందుకంటే ఈ సినిమా ఎలా ఉన్నా అతని స్టోరీ తోటి, అతని మాటలతోటి మెస్మరైజ్ చేస్తాడు. కానీ ఈ సినిమాలో జబర్దస్త్ డైలాగులు, అలానే ఢీ షోని తీసుకొచ్చి ఐటమ్ సాంగ్ లాగా పెట్టి డ్యాన్స్లు వేయించాడు తప్ప